నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, మే మాసం 2025 సంవత్సరంలో మరి వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మే మాసంలోకి వచ్చేటప్పటికి సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది. ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ముందు చాలా ఆలోచించండి. ఒక పథకం ప్రకారం మాత్రమే మీరు అడుగులు వేస్తేనే ఏదైనా మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా పెద్దగా అనుకూలంగా మాత్రం లేదు. ఎన్నో ప్రతిఘటనలు ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఏమిట్రా ఇలా జరుగుతోంది, అనుకున్నది అనుకున్నట్టుగా జరగటం లేదు అని మీరు వాపోవద్దు. ఎవరికైనప్పటికీ కూడా మనిషి అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత ఒడిదొడుకులు ఉంటాయి. ఒక మాసంలో బాగుంటే మరొక మాసంలో బాగులేకపోవచ్చు, ఆ తర్వాత మాసంలో బాగులేకపోతే ఆ తర్వాత మాసంలో బాగుండొచ్చు. అంత మాత్రం చేత మీరు ఏదో ఓడిపోయానని, లేకపోతే ఏదో పోగొట్టుకోనానని మీరు ఎట్టి పరిస్థితిలో అనుకోకూడదు. ఇంట్లో కాస్తో కూస్తో చీకాకులు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య కొంచెం వాద వివాదాలకి తావివ్వచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులే ప్రధానంగా కనపడుతుంటాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి డాక్టర్స్ అత్యాశకు పోయి లేని రోగాలను అంటగట్టి పేషెంట్స్ దగ్గర డబ్బు లాగాలి అని ఎవరైనా కొందరు అనుకున్నటువంటి పక్షంలో వాళ్ళు అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మనం గతంలో చాలా రకాలుగా చూస్తూనే ఉన్నాం. అటువంటి వాటికి పోకుండా ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు మీకు ఏ ఆపద లేదు, ఏ అవమానాలు అక్కర్లేదు. తర్వాత ఇంజనీర్స్ కానీ, ప్రొఫెషన్ రంగం అంటే ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా మీ యొక్క డ్యూటీని మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించినటువంటి పక్షంలో భారతదేశానికే మీరు అద్భుతమైనటువంటి వ్యక్తుల్లా నిలిచిపోతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏమిటనంటే, వీళ్ళ ఆలోచనలు ఎటెటో ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఉధృతంగా ఉంటారు, ఒక్కొక్కసారి వీళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వీళ్ళ కోపాన్ని ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి వాటి జోలికి పోకుండా, అసూయ జోలికి పోకుండా, కోపావేశాల జోలికి పోకుండా మీ కార్యక్రమాలను మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి. ఈ మాసం అంతా కూడా ఎన్నో పరీక్షలకు మీరు ఎదురవ్వబోతున్నారు. వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలోనూ కానీ, ఏదైనప్పటికీ కూడా కొన్ని సమస్యలు మీకు ఎదురు కావచ్చు. అవన్నీ కూడా ఎలాగా మీరు దాటవేయాలి అనేటువంటి ఇంటెలిజెన్స్ మీ లోపల ఉండాలి. ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు వచ్చినటువంటి ఆపద ఏమాత్రమూ లేదు. పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఆడపిల్లల వాళ్ళు మగపిల్ల వాళ్ళు చూడటానికి వస్తారు, వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు కోపం అక్కర్లేదు. పోనీలే అది ఇది వాళ్ళని మాటలు అనకండి. తప్పకుండా ఆ అమ్మాయి ఎవరో రాసి పెట్టుంటారు, ఆ వచ్చే వ్యక్తి తప్పకుండా వివాహం చేసుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మెడిటేషన్ చేస్తూ వచ్చినటువంటి ఫలితాలని అనుభవిస్తూ సాధ్యమైనంత వరకు మీరు భక్తి కార్యక్రమాల్లో మునిగి ఉండి, ఆ తర్వాత మీరు ఎటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అమర్యాద మాత్రం మీకు ఉండదు, తప్పకుండా గౌరవం కలుగుతుంది. కోర్టులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవటం అనేటువంటి చాలా ముఖ్యం. ఇప్పుడప్పుడే వాహనాలు కొనుక్కండి. రెండో విషయం, డ్రైవింగ్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ ఈ మాసంలో మీరు దయచేసి నేర్చుకోకండి. అనవసరంగా ఏదైనా ఆపదకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ దగ్గర, వాటర్ దగ్గర, అగ్ని దగ్గర సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ రకమైనటువంటి పరిహారాలు మీరు పాటించినట్టయితే, నేను చెప్తాను, అవి పాటించినట్టయితే వచ్చిన ఆపద ఏమీ లేదు. హనుమాన్ చాలీసా తప్పకుండా చదవండి. సాధ్యమైనంత వరకు ఈ హనుమాన్ చాలీసాతో మీరు ఈ మాసం అంతా గడిపేటువంటి అవకాశాలు మీకు కలుగుతాయి. తప్పకుండా మీకు అద్భుతాలు జరుగుతాయి. రెండో విషయం ఏంటంటే, సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య అష్టోత్తరం మాత్రం చదివి తీరాల్సిందే, తప్పదు.